చూసావా, పౌలు అన్నాడట, అయ్యా జైలు అధికారి, మీరు గట్ట కత్తితో చంపుకోవద్దు, నేను భయపడద్దు, మమ్మల్ని జైల్లో వేశారు, మీరు మమ్మల్ని జైల్లో వేశారు, మాకు కొట్టారు, తన్నాడు, ఈడ్చారు, కానీ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, మేము పాటలు పాడుతున్నప్పుడు మా దేవుడు మా మీద జాలి చూపించి మహాభూకంపాన్ని కలిగిస్తే మాకున్న బంధకాలు, కట్లు, ఈ గొలుసులన్నీ తెగిపోయాయి. మేము ఒకవేళ బయటకు పారిపోతున్నామని అనుకుంటున్నావేమో, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము, చంపుకోవద్దు నువ్వు అన్నాడంట పౌలు. అప్పుడేమన్నాడమ్మా ఆయన? అప్పుడేమన్నాడు ఆయన? అతడు దీపము తెమ్మని చెప్పి లోనకు వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి అయ్యలారా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలన్నాడు? దేవునికి స్తోత్రము కలుగును గాక. జైల్లో బంధించినటువంటి జైలు అధికారి వచ్చాక దీపం పట్టుకొని వచ్చి సాష్టాంగ పడిపోన్నాడు. ఎవరికి? యేసయ్య శిష్యులకు. పౌలు శీలను పిలిపించి జైలు అధికారికి దిమ్మ తిరిగేసి ఏ దేవుడిని అయితే ప్రకటిస్తున్నారో, ఏ దేవుడు వాక్యం చెప్తున్నారో, ఏ దేవుడి గురించి పొగుడుతూ ప్రజల మధ్యన చెప్తున్నారో, ఈ పౌలు శీలను బంధించామే, వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తే భూకంపం వచ్చేసింది. శరసాల పునాదులు కదిలిపోయాడ, జైలు పునాదులు కదిలిందట. చూసారా? దేవుడి యొక్క శక్తి అలాంటి. దేవుడి శక్తి, జైలు పునాది కదిలిపోయింది. అంత జైలు పునాది కదిలిపోతే జైలు అధికారి పరుగులెత్తుకొని వచ్చి, సరిపోదాం అనుకుంటే నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం అన్నారు. వెంటనే జైలు అధికారి సాష్టాంగపడి, అయ్యలారా, రక్షణ పొందుకోవాలంటే నేను ఏమి చేయాలి నాయన అన్నాడు. ఇంతకన్నా సాక్ష్యం ఏముందండి? రక్షణ పొందుకోవాలని నేను ఏం చేయాలి నాయన అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదువు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందిరని చెప్పాడు. దేవుని స్తోత్రం. అతని ఇంటినున్న దేవుని వాక్యం బోధించాడు. దేవుని స్తోత్రం. నీవును నీ ఇంటి వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షణ పొందుకుంటావు. ముందు ఏంటి ఉంచాలమ్మా? విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసం ఉంచాలి. ఈ వ్యాపారం నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఈ వ్యాపారాన్ని ఏదో రకంగా దేవుడు నన్ను చేయిస్తాడని విశ్వాసం ఉంచాలి. ఈ ఉద్యోగం నాకు రావడం లేదు, కానీ విశ్వాసం ఉంచాలి, దేవుడు ఇంకా ఉద్యోగం ఇస్తాడు. మనిషికి అది ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ జైలు అధికారి విశ్వాసం ఉంచాడు. జైలు అధికారి, వారి కుటుంబీకులు, వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన చేస్తే జరగని ఏది ఉండదు. ప్రార్థనే మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుంటే మన జీవితాల్లో నెమ్మది. ప్రార్థన చేసుకుంటే మనం ఏదైతే పొందుకోవడం లేదో అది మనకు పొందుకునేట్లుగా చేస్తుంది. ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు, జైలు వేసేసాడు. జైల్లో పడేసినప్పుడు సుదూర సింహాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో ఎవరైనా తప్పు చేస్తే
భూమిలో పడేశారు. సింహాల భూమిలో పడేశారు. తెల్లవారేసరికి ఏముండేది? బట్టలే ఉండేవి. మొత్తం స్మాష్ ఎముకలతో సహా కొరికి పారేసేవి. ఏంటి? సింహాలు. దానియేలు గారిని కూడా పడేశారు. దానియేలు గారిని కూడా పడేశారు. వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే చుట్టూరు దేవుడి యొక్క దేవదూతలతో కాచి కాపాడాడు. తెల్లవారేసరికి హడాహుడి వచ్చేసారు. రాజు భటులు అందరూ వచ్చేసారు. జైలు తెరవండి. తెలిసేసరికి ఏమైంది? అక్కడ ఏమీ అవలే. సింహం పంచతో కొట్టలేదు కాదు కదా, కనీసం నాలికతోటి ఇంత నాకను నాకలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అలా ఉంది. ఆ బబులోను మైదానంలో పెద్ద బొమ్మ చేశారు. పెద్ద రాజు, పెద్ద విగ్రహం, బాహుబలి అంత విగ్రహం చేశారు. మీరందరూ వెళ్ళి దానికి మొక్కండి అన్నారు. మొక్కకపోతే ఈ రాజు మనం చంపేస్తాడు, మనకి ఎందుకు, మొక్కేద్దాం. ఫిక్స్ అయిపోయారు. అందరూ ఫిక్స్ అయిపోయారు. ముగ్గురు ఫిక్స్ అవ్వాలి. ముగ్గురు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. మేము మొక్కమేమో అన్నారు. ఎందుకు నన్ను మొక్కవు? దేశమల్లా మొక్కుతున్నారు, నీకేమి మొక్కు, లేకపోతే చస్తావు అన్నారు. చావలైనా చస్తాను కానీ మేము మొక్కం. ఆ విగ్రహము అది కన్నుండి చూడలేదు, నోరుండి మాట్లాడలేదు, కాలు నడవలేదు. అది దేవుడు కాదు, మేము మొక్కం అని ముగ్గురు నిలబడిపోయారు. రాజు వచ్చాడు. ఆఖరిగా మీకు ఛాన్స్ ఇస్తాను. మొక్కుదరా మొక్కరా? నో, మొక్కం. చస్తారు, చావలైనా చస్తాను మొక్కం. తీసుకెళ్ళి అగ్గి పడేయండి. మంట ఎత్తురుతా ఉంది, పెద్ద మంట. ముగ్గురిని తీసుకుని వెళ్ళి మంటలో పడేశారు. చేతులెత్తి ప్రార్థన చేశారు. ముగ్గురితో పాటు నాలుగో వారు కూడా నిలబడ్డాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో వారిగా ఉండి చుట్టూరు అగ్ని ప్రాకారములుగా చుట్టూ గోడ వేసి ముగ్గురిని, వాళ్ళు కానలేదు కదా, వాళ్ళ తల వెంట్రుక కూడా సియ్యమని మాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.